ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు మోడ్స్ ఆఫ్ హిస్టరెక్టమీ అండ్ ది అడ్వాంటేజెస్. అంటే గర్భసంచిని తీసేసే ఆపరేషన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఏ ఆపరేషన్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ బొమ్మలో చూస్తున్నట్టు మన గర్భసంచి ఇలా ఉంటుంది. ఇది గర్భసంచి మూతి, సర్విక్స్. ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవి ఓవరీస్. సో గర్భసంచికి ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ కానీ, అత్తిరగా రక్తస్రావం, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం హిస్టరెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాం. ఇది ఎన్ని పద్ధతుల్లో చేయొచ్చు అంటే, ఫస్ట్ పాత పద్ధతి మొదటి నుంచి వస్తుంది ఏంటంటే టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటారు. అంటే ఇలా పొట్టని పెద్దగా కోసేసి ఆపరేషన్ చేసి అన్ని లేయర్స్ని తీసి సిజేరియన్ చేసిన విధంగా చేసి ఈ గర్భసంచిని, ఈ ట్యూబ్స్ని, ఓవరీస్ని తీసేసి కట్ చేసేసి తీసేస్తారు. దీనివల్ల ఏంటంటే సూచర్స్ అనేవి ఎక్కువగా పడతాయి, రికవరీ టైం ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్కి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఎప్పుడు చేస్తారు అంటే, ఈ రోజుల్లో ఈ ఆపరేషన్ని చాలామంది ప్రిఫర్ చేయట్లేదు. ఓన్లీ పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటే, పెద్ద పెద్ద కంతులు ఉంటే, పెద్ద ఓవేరియన్ సిస్టులు ఉంటే, అంటే మామూలు ల్యాప్రోస్కోపీ ద్వారా చెయ్యలేని పరిస్థితి అయితే అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి ఓపెన్ సర్జరీస్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పద్ధతి ఏంటంటే వజైనల్ హిస్టరెక్టమీ అంటారు. ఇది చాలా పాతకాలం నుంచి కూడా మనం చూస్తున్న పద్ధతి. దీంట్లో ఏం చేస్తారంటే గర్భసంచిని కింద మానంలో నుంచి బయటికి కట్ చేసి స్టెప్ బై స్టెప్గా కింద మానంలో నుంచి బయటికి తీసేస్తారు. ఇది ఎవరికి చేస్తారు అంటే సాధారణంగా 1-2 నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఈజీగా కింది నుంచి బయటకు వచ్చేస్తుంది. లేదా ఇంకా ఎక్కువ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి పాత రోజులైతే ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ అంటారు. అంటే ఈ యూట్రస్ భాగాలన్నీ బయటికి వచ్చేసి లూజ్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ చేస్తారు. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొట్టకి అనేది ఎక్కడ కుట్టు అనేది ఉండదు, కింది నుంచి తీసేస్తారు కాబట్టి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ అనేది క్విక్గా ఉంటుంది. కాకపోతే ఈ విధంగా చేసేదానికి డాక్టర్కి, ఆపరేటర్కి స్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ప్లస్ అండాశయాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ అండాలని కింది నుంచి లాగడం అనేది కొంచెం కష్టం అన్నమాట. అది అండాశయాల ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఈ పద్ధతిని ప్రిఫర్ చేయము. ఓకే, థర్డ్ పద్ధతి లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ. ఇది ఇవాళ రేపు చాలా ఫేమస్. అంటే మొత్తం పొట్ట కట్ చేయకుండా జస్ట్ హోల్ చేసేసి కెమెరా అనేది పాస్ చేసి చిన్న హోల్స్ ద్వారా ఇలా కట్ చేసి బయటికి తీసేయడం. ఇదే పద్ధతిని ఈ మధ్య లేటెస్ట్గా రోబోటిక్గా కూడా చేస్తున్నారు. దీంతో చాలా క్విక్ రికవరీ, లెస్ పెయిన్ అండ్ పేషెంట్ యాక్సెప్టెన్స్ చాలా బెస్ట్గా ఉంటుంది. ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.